జై బాపా అండి గౌరీకుమార్ గారు. మీరు వినిపిస్తుంది బాబా కదండి? విషయాలు వినిపిస్తోంది. జై బాపా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మన భారతదేశంలో అనేక మతాలున్నాయి. బాబా మతం గురించి చెబుతూ, నేను ఏ మతానికి చెందినవాడిని కాను. అన్ని మతాలు నాకు చెందినవే అన్నారు. అంటే అన్ని మతాలు చెప్పేది ఒక్కటే విషయం. భగవంతుడు ఒక్కడే. నేనే ఆ భగవంతుడిని అంటున్నారు బాబా. ఏ మతంలో వారు పూజించినప్పటికీ, ఆరాధించినప్పటికీ నన్నే పూజిస్తున్నారు వారు. పాలున్నాయండి. ఆ పాలని ప్యాకెట్‌లో తీసుకోవచ్చు, బాటిల్‌లో తీసుకోవచ్చు, గిన్నెలో తీసుకోవచ్చు, చెంబులో తీసుకోవచ్చు. ఎందులోనైనా తీసుకోవచ్చు. అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటది? పదార్థం పాలు. పాల వంటి వాడు భగవంతుడైతే, ఈ పాత్రలన్నీ కూడా మతాల వంటివి. బాబా ఆధ్యాత్మికత అంటే ఈ మతాలన్నిటికీ అతీతమైనది. వాటి మతాన్ని దాటుకుని వెళ్తుంది ఈ ఆధ్యాత్మికత అని చెప్పుకొచ్చారు. ఆ వివరాలేంటో ఈరోజు చూద్దాం. మతానికి చెందిన ఆచారాలను, అలవాట్లను ఆచరించడమే ఆధ్యాత్మికత అని మనలో చాలా మంది పొరబడుతూ ఉంటాం. ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే ఏమిటనుకుంటామట? అమ్మ చేసినవి, అమ్మమ్మ చేసినవి, లేదా నానమ్మ చేసినవి, ఆ పూజలు, వ్రతాలు, నోములు ఇలా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పౌర్ణానికి, ఇలా అమావాస్యకి ఉపవాసం ఉండడమో, ఇంకోటో పలానా పండుగ రోజు పలానా పిండి వంట చేయడం. ఇలాగా ఆ మత ఆచారాలను, అలవాట్లను ఆచరించడమే ఆధ్యాత్మికత అనుకుంటామట. అక్కడ పొరపడతామని బాబా చెప్తున్నారు. ఆధ్యాత్మికతకు, మతానికి చాలా తేడా ఉంది. అయితే ఈ 2 ఏమిటి? ఎందుకు తేడా ఉంది? బాబా ఏం చెప్పారు? చూద్దాం. బాబా ఒక జన్మదిన సందేశంలో మతం గురించి ఇలా చెప్పారట. ప్రజలు ఎంతవరకైతే అర్థం లేని ఆచారాలను, అలవాట్లను పట్టుకొని వదలకుండా ఉంటారో, అంతవరకు వారు మతం యొక్క సారాన్ని గ్రహించడంలో విఫలమవుతారు. మళ్ళా చదువుతాను. ప్రజలు ఎంతవరకైతే అర్థం లేని ఆచారాలను, అలవాట్లను పట్టుకొని వదలకుండా ఉంటారో, అంతవరకు వారు మతం యొక్క సారాన్ని గ్రహించడంలో విఫలమవుతారు. గ్రహించలేరనమాట. సిద్ధాంతాలు, ధర్మాలు ఎన్ని ఉన్నా గట్టిగా చెప్పవలసి వస్తే ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క మతం. ఈ ఒక్క మతం యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే, అది మనిషిలో ఉన్న ఉదాత్త గుణాన్ని, మానసిక పరిశుద్ధతని, భగవత్ ప్రేమను, సత్యాన్ని కనుగొనాలి అనేటువంటి కోరికను పెంపొందింపజేయడం. అంటే మతం ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు బాబా? అది మనిషిలో ఉన్న ఉదాత్త గుణాల్ని బయటకు తీసుకురావాలి. మానసిక పరిశుద్ధతకు తోడ్పడాలి. భగవత్ ప్రేమను వానిలో జనింపచేయాలి. సత్యాన్ని నేను తెలుసుకోవాలి అంటే భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష అతనిలో కలగాలి. అది మతానికి ఉండవలసినటువంటి లక్షణం. అయితే మనం అందరూ విశ్వసించే ఈ మతాల్లో ఈ లక్షణాలున్నాయా? బాబా చెప్పినటువంటి లక్షణాలు గల విశ్వజనీనమైనటువంటి మతం అందరూ అనుసరించాలంటే సమాజంలో కుల నిరంకుశత్వం, భగవంతుడి దగ్గర పూజారి వర్గ ప్రమేయం, కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయబడాలి. బాబా మెసేజ్ ఇది. ఫస్టు ఆ పని జరగాలి. ఏమిటది? సమాజంలో
వేళ్ళు పాతుకుపోయినటువంటి కుల నిరంకుశత్వం. మాది ముస్లిం, మాది ఇస్లాం మతం, మాది క్రిస్టియానిటీ, మాది హిందూ మతం, మాది ఇంకో మతం. పరిమితులకు లోబడి అది ఒక్కొక్కసారి నిరంకుశత్వం కూడా అనుసరిస్తుంది. అలాంటి ఆ పద్ధతులు పూర్తిగా తుడిచివేయబడాలి అంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్తున్నారు ఈ మంత్రాలు, పద్యాలు, ఇంకా శ్లోకాలు, ఈ అన్ని రకాల చిలక పలుకులు కట్టిపెట్టండి. దేన్నైతే మీరు సత్యమని, న్యాయమని నమ్ముతారో దాన్ని ఆచరించండి. మీ విశ్వాసాలను, నమ్మకాలను ప్రదర్శనకు పెట్టకండి. మీ మతాన్ని వదులుకోవాల్సిన పని లేదు. అలా అని మీరు పలానా మతానికి చెందినవారా? మీ మతాన్ని వదులుకోండి. నా దగ్గరికి రావాలంటే అని చెప్పడం లేదు బాబా. వదులుకోనవసరం లేదు. కేవలం ఆచార వ్యవహారాలు, కర్మకాండ అనే పైపొట్టును పట్టుకుని వేలాడడం మానుకోండి. లోపలికి వెళ్ళండి. బాబా టిఫిన్ లెక్చర్స్‌లో చెప్తారు. ఈ పై ఆచారాలన్నీ కూడా ధాన్యం గింజ మీద ఉండేటువంటి పొట్టు లాంటిదట. ఆ గింజ దగ్గరికి చేరండి. అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకొని, ప్రేమ మార్గం ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అన్ని మతాలకు అంతర్సూత్రంగా ఉండే ఏకైక సత్యాన్ని గ్రహించడానికి మతాన్ని దాటి వెళ్ళండి అంటున్నారు. ఇవన్నీ పైవి. ఇది కాదు మనకు కావాల్సింది. బాబా చక్కగా చెప్పుకొచ్చారు ఉదాహరణ ద్వారా. ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఏబీసీడీలు ఉంటాయి. అక్షరాలు అ, ఆ, ఇ, ఈ లు ఉంటాయి. ఇవి ఈ మత ఆచారాలు, అలవాట్లు ఇవన్నీ కూడా అలాంటి ఆల్ఫాబెట్స్ అట. అంటే మనిషికి ఒక క్రమశిక్షణ నేర్పించడానికి, ఆధ్యాత్మికతలో ప్రవేశించడానికి అవి పనికొస్తాయి. అక్షరాలొచ్చిన తర్వాత పదాలు, వాక్యాలు, పేరాలు, గ్రంథాలు చదవగలిగే శక్తిని సంపాదించాలి. అక్షరాల పర్పస్ అదే. అక్షరాల దగ్గరే ఉండిపోకూడదు అది. అయితే మతం అంటే ఏమిటో బాబా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏం జెప్పారో చూద్దాం. ఆధ్యాత్మికత అంటే యుగాల తరబడి నీవు ఏదైతే స్వార్థపూరితంగా అలవాటు ప్రకారం చేస్తూ వస్తున్నావో దానిని చేయకుండా ఉండాలి. ఏమిటి మనం ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నది? ఎలా జీవిస్తున్నాము? నీ కోసం నువ్వు తినడం, నీ ప్రాణాలను నువ్వు కాపాడుకోవడం, నీ ప్రతి అవసరాన్ని ఎంతో శ్రద్ధగా తీర్చుకోవడం, మొదలైన వాటి గురించి ఆలోచించడంతో ఎప్పటి వరకు గడిపావు. నీ గురించే నీవు జీవించావు. నీ తిండి, బట్ట, సౌఖ్యం వీటి గురించే జీవించావు. ఆ విధంగా ఎప్పటి వరకు గడిపిన అన్ని జన్మలలోనూ నీకోసమే నీవు జీవించడాన్ని అలవాటుగా చేసుకున్నావు. నీవు అలవాటు పడిపోయావు దానికి. ఈ అలవాటుకి ఏమాత్రం విఘాతం కలిగినా నీవు బెంబేలెత్తిపోతావు. అంతే కదండీ! నేను ప్రధానం ముందు. నాకే అన్నీ కావాలి. నాకే అన్నీ జరగాలి. అలా ఏదైనా అటు ఇటు అయితే చాలా కలవరపడిపోతావు. ఇప్పుడు నీవు ఈ స్వార్థపూరిత బంధనాలను తెంచుకుని బయటపడాలి. నీవు అనేటువంటి ఒక సర్కిల్‌లో నువ్వు ఉండిపోయావు. దాని నుండి బయటపడాలి నువ్వు. ఎలాగంటే ఏదైతే నీవు ఎన్నాళ్ళు చేస్తూ ఉన్నావో అది చేయకూడదు. ఇన్నాళ్ళు నీవు నీ గురించే ఆలోచించావు. ఇప్పుడు నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం మొదలుపెట్టు. దీనినే ప్రేమ అని పిలుస్తారు. స్వార్థం నా గురించి నేను జీవించడం అంటే స్వార్థపూరితమైనటువంటి జీవనం. బాబా చెప్పేటిది ఏంటిది? ప్రేమపూరితమైనటువంటి జీవితం. నీ స్వార్థాన్ని తగ్గించుకొని ఇతరుల కొరకు జీవించు. ఎలా జీవించగలవు? ప్రేమ ఉన్నప్పుడే జీవించగలవు. ఈ ప్రేమను పొందాలంటే గట్టి పట్టుదల, మంచి వ్యక్తిత్వం, మనోనిబ్బరం ఉండాలి. అవును.
ఇన్నాళ్ళు నా గురించే జీవించాను. ఆ స్వార్థాన్ని తగ్గించుకుంటే నేను భగవంతుని వైపు అడుగులు వేయగలను. అలాగే చెప్పాడు భగవంతుడు. ఇతరులకు సహాయం చెయ్యి. బాబా చెప్పిందైతే మరీ ఇంకొక మెట్టు పైకెక్కి నీ స్వసుఖం కూడా లెక్క చేయకుండా ఇతరులకు సహాయం చెయ్యి అని బాబా చెప్పారు. అలాగే మంచి వ్యక్తిత్వం అట. మంచి వ్యక్తిత్వం అంటే మంచి లక్షణాలు కలిగి ఉండడం, మంచి స్వభావాన్ని కలిగి ఉండడం. బాబా అన్నారు, "ద జర్నీ ఆఫ్ ది సోల్ ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్, గుడ్ టు గాడ్" అన్నారు. చెడు నుండి మంచికి, మంచి నుండి భగవంతునికి. ఆ మంచి వ్యక్తిత్వం అంటే ఏమిటి? ఎదుటివాడిని అర్థం చేసుకోవడం, సర్దుబాటు చేసుకోవడం, త్యాగగుణం చూపించడం, సహనం అలవరుచుకోవడం. ఇలాంటివన్నీ కూడా మంచి లక్షణాలు ఆ మంచి వ్యక్తిత్వంలో ఉంటాయి. అలాగే మనోనిబ్బరం అంటే స్థితప్రజ్ఞత అంటాం మనం. ఈక్విపాయిస్ అంటారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే చెక్కు చెదరకుండా నిలకడగా, నిశ్చలంగా ఉండగలగడం. ఈ 3 లక్షణాలు ఉంటే మనం ప్రేమను పొందగలం అంటున్నారు. ఏమిటవి? పట్టుదల, సంకల్పం అన్నమాట. నేను మారాలి. నా ఆలోచన మారాలి. నేను పాజిటివ్‌గా ఆలోచించాలి. అందరి మంచి గురించి నేను ప్రయత్నించాలి. అందరూ ఒకే తండ్రి బిడ్డలు కదా! ఎందుకు ఈ తరతమ భేదాలు అనేటువంటి ఒక జ్ఞానాన్ని పొందాలి. అలాగే మంచి వ్యక్తిత్వము, మనోనిబ్బరం అంటే స్థితప్రజ్ఞత. ఈ 3 ఉంటే నీకు ప్రేమ సొంతమవుతుంది అంటున్నారు. ఈ మనోనిబ్బరం కలిగి ఉండడం అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటే కష్టమైనా, సుఖమైనా రెండిటిని కూడా సమదృష్టితోటి చూడగలగాలి. ప్రశాంతంగా దాన్ని నెట్టుకు రాగలగాలి. వర్రీ అయిపోయి ఉద్రేక పడిపోవడం వల్ల ప్రయోజనం శూన్యమనే జ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు నేను నడవగలిగినప్పుడే ఒక వ్యక్తి సరిగా నడవలేనప్పుడు చెయ్యి అందించగలను. అదే విధంగా నన్ను నేను నిలదొక్కుకొని మానసిక సమతౌల్యాన్ని సాధించినప్పుడే ఎదుటివారికి సహాయపడే స్థితికి నేను చేరుకోగలను. నేనే బాబోయ్! అమ్మోయ్! అంటే ఇంకెవరికి సహాయం చేయగలుగుతానండి? అదే చెప్తున్నారు బాబా. అలా మనోనిబ్బరాన్ని, స్థితప్రజ్ఞతని నీవు అలవరుచుకున్నప్పుడు ఇతరులను కూడా సంతోషపెట్టగలవు. మాట ద్వారా, చేత ద్వారా. మనం ఒక కష్టంలో చాలా నిబ్బరంగా ఉండగలిగామనుకోండి. మన అనుభవాన్ని వారితో పంచుకుని, అమ్మా! ఇది కలకాలం ఉండిపోయేది కాదు. ఈ కష్టం కూడా తొలగిపోతుంది. సుఖం వస్తుంది మళ్ళా. ఈ సుఖదుఖాలనేవి రాత్రి పగలు వంటివి. ఇలాగా మనం వారిని ఓదార్చి సాంత్వన వారికి ఇవ్వగలం. ఇదే ప్రేమంటే. నిన్ను గురించి కాక ఇతరుల గురించి సానుభూతితో ఆలోచించడమే ప్రేమ. బాబా డెఫినిషన్ చూడండి. సానుభూతితోటి ఇక్కడ స్వార్థాన్ని చంపుకోవడం వల్ల మనకు ఆ సానుభూతి అనేటువంటి మంచి లక్షణం అలవడింది. ఆ సానుభూతితో ఆలోచించడమే ప్రేమ అంటున్నారు. మన దగ్గర స్థితప్రజ్ఞత లేదా నిబ్బరం లేదనుకోండి, ఆధ్యాత్మికత కూడా లేనట్టే. అందుకే బాబా అన్నారు, ఈ స్పిరిచ్యువాలిటీ అనేది లైఫ్ నుండి విడిగా ఉండేది కాదట. జీవితంలో ప్రతి క్షణం అది కలిసి ఉండేది. అంటే నీ జీవన శైలిలో ఆధ్యాత్మికతకు అనుగుణంగా మలుచుకోగలిగినప్పుడు, దానిని మార్చుకోగలిగినప్పుడు, నీవు ఆధ్యాత్మికతను అనుసరిస్తున్నట్లే లెక్క. భగవంతుని వైపు ప్రయాణిస్తున్నట్లే అర్థం. ఈ మనోనిబ్బరం కలిగి ఉండడం ఆధ్యాత్మికతకు 100కి 100 పాళ్ళు తప్పనిసరట. దానిని చాలామంది బాబా ప్రేమికులు అలవరుచుకున్న వారిని నేను చూశా. అంటే అసాధ్యము కాదు. మనం ఆచరించగలము.
అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అయితే జీవితంలో ఆధ్యాత్మికతను అనుసరించడం అంటే, మన ప్రాపంచిక జీవితాలను ఆపేయడమా? అవంటే విముఖత చూపించడమా? అది భావం కాదు అంటున్నారు బాబా. నువ్వేమి సన్యసించనక్కర్లేదు. భార్యాబిడ్డలను వదిలేసి ఎక్కడికో పోవలసిన అవసరం లేదు. సమాజాన్ని విసర్జించి అడవులకు పోయి తపస్సులు ఇవి అవి చేసే అవసరము లేదు. ఈ ప్రాపంచిక విషయాలను దివ్య జీవనానికి ఉపయోగించుకుంటూ మన ప్రతి క్షణం అనుభవించే అనుభవాల్ని ఆధ్యాత్మికత జోడించి దానిలో మార్పులు తీసుకురాగలగాలి. బాబా అన్నారు, "ఈ ప్రపంచంలోనే జీవించు గాని ప్రపంచానికి చెందినవాడివి అయిపోకు" అన్నారు. ఇక్కడే జీవించాలి. ఎందుకని? ఇక్కడ మనల్ని ఎవరుంచారు? బాబా ఉంచాడు. ఎందుకుంచాడు? మనకు ఈ జన్మలో ఖర్చు కావలసిన సంస్కారాలు ఖర్చు కావడానికి ఇదే అనువైన పరిస్థితులు. ఈ పరిస్థితుల నుండి పారిపోతే, ఈ సంస్కారాలు ఖర్చు కాకపోతే, మరు జన్మలో మరల ఈ సంస్కారాలను ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఆధ్యాత్మికత గల జీవితం అంటే కొత్తగా సంపాదించేదేమీ లేదు. బాబా చెప్తున్నారు ఇవన్నీ. తనకు, తన జీవితానికి సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే. ఏమిటట? తనకు సంబంధించిన, తన జీవితానికి సంబంధించిన అజ్ఞానాన్ని దూరం చేసుకోవడమే ఆధ్యాత్మికత అంటున్నారు బాబా. అంటే మతానికి, ఈ ఆధ్యాత్మికతకు ఏమిటి వ్యత్యాసం? అది చాలా క్లియర్‌గా బాబా చెప్పుకొచ్చారు. చూద్దాం. మతాలు అనేకం. ఆధ్యాత్మికత ఒకటే. అంతే కదండీ! మతాలు చాలా ఉన్నాయి. మన ఇండియాలో అయితే చెప్పుకోలేనన్ని. కానీ ఆధ్యాత్మికత ఒకటే. ఆధ్యాత్మికత అంటే భగవంతునికి నచ్చిన విధంగా జీవనాన్ని మార్చుకోవడం. అయితే మతం అజ్ఞానంలో నిద్రించే వారి కొరకు ఉందట. అంటే మతం ఏం చెప్తుందో, ఆ పవిత్ర గ్రంథాలు ఏం చెప్తాయో, ఆ మతాధిపతులు ఏం చెప్తారో అలా వెళ్ళిపోవడమే. కానీ ఆధ్యాత్మికత అజ్ఞానం నుండి మేల్కొన్న వారి కొరకు. ఏమిటి అజ్ఞానం? ఇదంతా కల. భగవంతుడొక్కడే సత్యము అంటుంది ఆధ్యాత్మికత. మతం చెప్తుంది, నీవిక్కడే ఉండి స్వర్గాన్ని అనుభూతి చెందాలా, లేదా భగవంతుని ఆ భగవదైక్యం పొందాలంటే మతాచారాలనే ఆచరించి తీరాలి అంటుంది. తర్వాత మతంలో గురువులు కావాలట. తీర్థయాత్రలు ఆ పైవన్నీ కావాలి. వేరే వారి మార్గదర్శకత్వం కావాలి. మీడియేటర్స్ కావాలి మతంలో. ఆధ్యాత్మికతలో అది అవసరం లేదు. నీ అంతర్గత స్వరం బాబా అన్నారు, "నీ హృదయంలో వినిపించే స్వరం నాదే" అన్నారు. భగవంతుడే నీ అంతరంగంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్వరాన్ని వినిపించుకున్నావంటే నీవు ఆధ్యాత్మిక మార్గంలో గబగబా వెళ్ళిపోతావు. అలాగే మతంలో మూఢత్వం. ఇదిలా చేయాలి అంతే. ఇదిలా చేయకూడదండి. ఇలాగే చేయాలండి. ఆధ్యాత్మికతలో అలా ఎందుకు? సపోజ్ ఎవరైనా మరణించారు. ఆ మరణించిన వారి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టకూడదండి, గుళ్ళకెళ్ళకూడదండి, ఇంకోటండి. ఏమిటండి బాధలో ఉన్నప్పుడు భగవంతుడిని ధ్యానించాలి. మరింత ఎక్కువగా స్మరించాలి. ఇది అంతే. అలా అలా పెట్టేసుకుంటుందనమాట మతం. వెళ్ళకూడదు. గతంలో ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు గూడా వెళ్ళకూడదు. అంతే. మతం జ్ఞానాన్ని బెదిరిస్తుంది, భయపెడుతుంది. జనాన్ని సారీ. మతం నువ్విలా చేయకపోతే అలా అయిపోతావండి. నరకానికి పోతావండి. ఒక రకమైనటువంటి భీతిని అది జనాల్లో క్రియేట్ చేస్తుంది. ఆధ్యాత్మికత ఏం చేస్తుందట? అంతర్గత శాంతిని ప్రసాదిస్తుంది. నేను భగవంతుడు హాయిగా ఉంది.
మతం పాపం గురించి, తప్పు చేశాననే భావన గురించి మాట్లాడుతుంది. పూర్వం మనం చూస్తే వెలివేయడాలు, ఇంకొక కఠినమైనటువంటి దండనలు ఇవన్నీ అమల్లో ఉండేవి. మతాలు, మతాధికారులు శాసిస్తూ ఉండేవారు. అది ఎప్పుడూ పాపము, తప్పు గురించి మాట్లాడుతుందట. బాబా టిఫిన్ లెక్చర్స్ ఒక దగ్గర చెప్తారు. మానవుడు దేని గురించి భయపడతాడు? కొంతమంది పాపం గురించన్నారు. కొంతమంది భగవంతుడి గురించన్నారు. భగవంతుడు దేవుడు ముక్కు కోసేస్తాడండి అంటూ ఉంటారు చూడండి. అంటే తప్పు చేయకూడదు నాయనా అని మనం చిన్న పిల్లలకి అప్పటి నుండి చెప్పడం అన్నమాట. దేనికి నిజంగా మనిషి భయపడతాడు అని బాబాని అడిగితే, బాబా ఏం సమాధానం చెప్పారట? భగవంతుడికి భయపడ్డు. ఈ ప్రపంచానికి భయపడ్డు. దేనికి భయపడి ఏమిటది? కాళ్ళు పైకి, తల కిందకి పెట్టి వేలాడదీస్తారని, మరిగే నూనెలో పెట్టి వేయిస్తారని, కొరడాలతో కొడతారని. హలో. వాడట ఆటలాడేవాడు, పాటలు పాడేవాడు. కానీ అతని చేతిలో బెత్తం చూసి పిల్లలు భయపడి అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఏమిటి? మతం ఎప్పుడు కూడా పాపం గురించి, చేసే తప్పుల గురించి మాట్లాడుతుంది. అయితే ఆధ్యాత్మికత ఏం చెప్తుందట? తప్పుల నుండి పాఠం నేర్చుకో అంటుంది. ఒక పొరపాటు జరిగింది. దీని నుండి నువ్వేం పాఠం నేర్చుకున్నావు? మళ్ళా దీన్ని చెయ్యకుండా ఎలా ఉండాలి? ఇలాంటి విషయాల్ని అది చెప్తుంది. మతం దేనిని అంగీకరించదో దాన్ని అణచివేస్తుంది. మత ప్రకారం ఫలానాది అంగీకారం కాదు అంటే దాన్ని బయటికి రానివ్వకుండా అణగదొక్కేస్తుందట. ఆధ్యాత్మికత అన్నిటినీ దాటి ముందుకు వెళ్తుంది. దానికేమి రూల్స్ లేవు. దానికేమి డోంట్స్, డూస్ లేవు. సత్యానికి నిన్ను దగ్గర చేస్తుంది. దాని పర్పస్ ఏమిటి? నిన్ను సత్యం వైపు తీసుకువెళ్ళడం. మతం భగవంతుని గురించి బోధిస్తుందట. అంటే భగవంతుని ఆ లక్షణాలనండి, ఆయన సామర్థ్యాలనండి, అతని స్థితనండి, వాటి గురించి చెప్తుంది. కానీ భగవంతుడితో ఒకటై ఉండదట. ఆధ్యాత్మికతలో సర్వం ఇమిడి ఉంటుంది. అంటే భగవంతుని బోధనలు, భగవంతుని చేరడానికి మార్గాలు ఇవన్నీ కూడా. అది భగవంతునితో కలిసే ఉంటుంది. విడిగా ఉండదు. ఆధ్యాత్మికత అంటే భగవంతుడే. మతం కొత్త కొత్త విషయాలను కనిపెడుతుంది. మనం చూస్తూ ఉన్నాం. రకరకాల మాలల్లో భవానీ మాల, అయ్యప్ప మాల, ఇంకొక మాల, ఇంకొక మాల. ఇవన్నీ కొత్త కొత్త పద్ధతుల్ని మతం క్రియేట్ చేసుకుంటూ పోతుంది. ఆధ్యాత్మికత ఉన్న విషయాలను తెలుసుకోమనంటుంది. సత్యం ఎప్పుడు ఒకటే. అది మారదు. దేని చేత ప్రభావితం కాదు. ఇది శాశ్వతమైనది. ఆ విషయాల గురించి ఇదెప్పుడు కూడా చెబుతూ ఉంటుంది. ఆ విషయాలు మారవు. వాటిని ఫాలో అవ్వు. మతం ప్రశ్నించడానికి అంటేనే ఒప్పుకోదట. సహించదది ఎవరైనా క్వెషన్ చేస్తే. ఇదింతే. స్వేచ్ఛ లేదక్కడ. ఆధ్యాత్మికత ప్రతిదానిని ప్రశ్నిస్తుంది. ఇలా ఎందుకు కాదు? మతం మానవ సంబంధమైనది. మానవులచే ఒక సంస్థగా ఏర్పడి నియమ నిబంధనలు ఏర్పరచుకుంటుంది. అంతే కదండీ! ఒక మతం ఉంది. ఆ మతం వారందరూ ఆ రంజాన్ పండుగను ఒకే నెలలో చేయాలి. ఉ ఉపవాసం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అందరికి ఒకటే రకాలుగా. అది దానికొక ఏమంటారు? ఒక సర్కిల్‌లో ఉండిపోతుందనమాట అది.
ఒక సంస్థగా ఏర్పడి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టేసుకొని ఎక్కువ మానవ సంబంధమైనది. ఆధ్యాత్మికత దైవీ సంబంధమైనది. దేవుడికి, మానవుడికి సంబంధించిందది. మానవుడికి కాదు. ఇందులో మానవుడు ఏర్పరిచిన నియమాలు ఉండవు. దేవుడి రూల్స్ ఎప్పుడూ ఒకటే. అవే ప్రతి మానవుడికి అమలు జరుగుతాయి. మతం వర్గాలుగా విడిపోవడానికి కారణమవుతుంది. మనం ఏ మతం చూడలేదండి. అన్ని మతాలు కూడా స్ప్లిట్ అయిపోయినాయి. ఈ బౌద్ధ మతం తీసుకున్నా సరే మహాయానం, హీనయానం అని వెళ్తాయి. అలాగే మన హిందూ మతంలో అద్వైతము, విశిష్టాద్వైతము ఇలాగ సున్నీ, సూఫీ అని ఇస్లాం మతము. కొన్నాళ్ళు తర్వాత ఆ మతం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఆధ్యాత్మికతలో ఏముంటుందట? అందరినీ కలుపుతుందట. అక్కడ డివిజన్ ఉంటుంది. ఇక్కడ యూనిటీ ఉంటుంది. మతం అట నీవు విశ్వసిస్తావని ఎదురు చూస్తుంది. అంటే ఎంతమంది మతంలోకొస్తే అంత గొప్ప. ఈ జిహాదులు ఇవన్నీ కూడా మనం వివరాల్లోకెళ్తే టైంని క్రాస్ అయిపోతాం. ఇవన్నీ ఎంతమందిని ఆ విశ్వాసంలోకి తీసుకొస్తే అంత గొప్ప. ఆధ్యాత్మికతలో నీవు దాన్ని చూసి విశ్వసించాలి. అది ఇక్కడ దానికి దీనికి తేడా. మతం పవిత్ర గ్రంథాన్ని అందులో అంశాలను అనుసరిస్తుంది. చూసారా? డైరెక్ట్‌గా భగవంతుడు చెప్పినవి కాదు. ఆ ఖురాన్‌లోనో, ఆ బైబిల్‌లోనో, ఆ భగవద్గీతలోనో రాసి ఉన్నటువంటి అంశాల్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంది. అవన్నీ కూడా అవతారుడు వచ్చినప్పుడు ఇచ్చిన వాటికి, ఇప్పుడున్న వాటికి చాలా అన్నీ కలిసిపోయాయి. బాబా చెప్పారు. ఇప్పుడున్న బైబిల్ కానీ, ఏది వేరే పవిత్ర గ్రంథం ఏదైనా కూడా ఆ ఎగ్జాక్ట్ ఫార్మ్‌లో లేదు. ఎందుకని? మనిషి చెయ్యి మారే కొద్దీ దానిలో జోడింపులు పెరిగిపోతాయి. ఒక టీచర్ 15 మందికి పాఠం చెప్తే 15 రకాలుగా అర్థమవుతుంది. అదే బాబా ఉదాహరణగా చెప్పారు. ఆధ్యాత్మికత అన్ని గ్రంథాల్లో ఉన్న పవిత్రతను పొందాలనుకుంటుంది చూసారా? ఇదేమో మతం వారి గ్రంథంలో ఉన్న విషయాలని అనుసరించాలని, ప్రచారం చేయాలని చూస్తుంది. ఆధ్యాత్మికత అన్ని గ్రంథాల్లో ఉన్న పవిత్రతను తీసుకొని తాను ఆచరించాలి అని అనుకుంటుంది. మతం భయం ద్వారా పోషించబడుతుంది. ఆధ్యాత్మికత నమ్మకం, విశ్వాసం ద్వారా పోషించబడుతుంది. ఆధ్యాత్మికత అంతరంగం చెప్పినట్లు నడుచుకుంటుందట. మతం ఆచార వ్యవహారాలు, మత కర్మలను ప్రోత్సహిస్తుంది. ప్రతి మతంలో కూడా జరిగేది ఇదే. ఇది ఇలా చేయాలి, ఇది అలా చేయాలి అని. ఇది గైడ్ చేసేదెవరు ఆధ్యాత్మికతలో? డైరెక్ట్ ఆయన స్వరం. అంతరంగం. మతం అహాన్ని పెంచి పోషిస్తుందట. ఎలాగా? మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సమాజంలో. శ్రీ, 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 శ్రీ సద్గురు మహారాజ్ అని. అలా బిరుదు పెట్టుకోవడమే అహంకారానికి సూచన. ఆధ్యాత్మికత దాన్ని అధిగమించి ముందుకు వెళ్తుంది. దానికి అక్కర్లేదు పేర్లు, పదవులు, హోదాలు ఏమి అక్కర్లేదు. మతం భగవంతుడిని అనుసరించడానికి ప్రపంచాన్ని పరిత్యజించేలా చేస్తుంది. మతం ప్రకారము భగవంతుడిని అనుసరించాలంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేసి సన్యాసం తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఆధ్యాత్మిక జీవనాన్ని జీవించాలి అని చెబుతుంది. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? మనం ప్రపంచాన్ని త్యజించకుండానే మనలోని భగవంతుడుగా అది చేస్తుంది. మతం అంటే ఒక పూజా విధానం. ఆధ్యాత్మికత అంటే అంతరంగ ధ్యానం. మతం గతము మరియు భవిష్యత్తులో జీవిస్తుంది. ఆధ్యాత్మికత శాశ్వత వర్తమానంలో జీవిస్తుంది. బాబా చాలా ఎంఫసిస్ ఇచ్చారు దీనికి. శాశ్వత వర్తమానంలో జీవించడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. నీకు వర్రీ ఉండదు. సరైన అవగాహన కలుగుతుంది. భగవంతుని ఇచ్చకు లోబడి జీవించగలిగే సత్తా, సామర్థ్యం నీకు కలుగుతుందని. అయితే చాలానే మనం వ్యత్యాసాలు చెప్పుకున్నాం. మతానికి, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్నటువంటివి. బాబా చెప్తున్నారు. నేను మీకు చెబుతూ వస్తున్నదేమిటంటే, మీ మనస్సును అదుపులో ఉంచుకోండి.
పవిత్రమైన, స్వచ్ఛమైన జీవితాలను గడపండి. కోరికలను త్యజించండి. భగవదనుభవం పొందిన గురువును అనుసరించండి అంటే అవతారుణ్ణి. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటారు. గురువును అనుసరించమంటే మీ మతాన్ని విడిచిపెట్టమని అర్థం కాదు. మీ మనస్సును మీరు త్యజించండి అంటున్నారు. మతం యొక్క నిజమైన అర్థం ఏమిటంటే బాబా చెప్తున్న మాటలు. భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతుడిని దర్శించడం, ఆయనతో ఒకటవ్వడం. మతానికి సంబంధించిన మిగిలిన ఆచార వ్యవహారాలు వట్టి తంతులే అంటున్నారు. కాబట్టి నేరుగా భగవంతునితో సంబంధాన్ని నెరుపుతూ, ఆయనను ప్రేమిస్తూ, మన ప్రేమను ఆయనకిస్తూ, ఆయన ప్రేమను మనం పొందుతూ చేరవలసిన గమ్యాన్ని చేరడానికి అతి సునాయాసంగా, అతి సులభమైనటువంటి మార్గాన్ని బాబా సూచించారు కాబట్టి, ఆ మార్గంలో నడుచుకుని ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం బాబా ప్రేమికులందరికీ కూడా ఉంది. ఆ ప్రయత్నాన్ని మనం కొనసాగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరీ కుమారి గారు చాలా చక్కటి విషయాలు, బాబా చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా, సరళంగా అర్థమైన రీతిలో మాకు వివరించినందుకు జై మెహర్ బాబా. అందుకే బాబా ఎప్పుడు తరచూ అంటారు, నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం ద్వారా మాత్రమే మీ మనసు నశింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారు. కాబట్టి ఒక ఆధ్యాత్మికత, మతానికి డిఫరెన్స్ మనం తెలుసుకుంటూ ఉండాలి తరచూ కూడా. మీరు చెప్పినట్లుగా. బాబా చాలా అద్భుతంగా మనకు అందిస్తున్నారు ప్రతిదీ కూడా. దాన్ని అందిపుచ్చుకొని బాబా చెప్పినట్లుగా మన జీవితాన్ని అటువైపు ఆ మార్గంలో పయనించడానికి ప్రయత్నం మనం చేద్దాం. ప్రభువు సహకారం కోరుదాం. చక్కటి విషయాలు చెప్పినందుకు గౌరీ కుమారి గారికి జై మెహర్ బాబా అండి. జై బాబా మరి అండి. జై బాబా గౌరీ కుమారి. మరి అద్భుత ఆధ్యాత్మికత గురించి మనం తెలుసుకున్నాం. మరి ప్రభువుని వైభవాన్ని కీర్తిస్తూ మరికొన్ని సంకీర్తనలు విందామండి. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత మహాలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. జై బాబా. వినబడుతుందమ్మా? వినిపిస్తుంది, పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్య పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవగు నిన్ను తొలచి అన్యము నామదిరానికయ్య మాయకు ననులో బరచి ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవగు నిన్ను కొలచి అన్యము నామదిరానికయ్య మాయకు ననులో బరచి పరాత్పర బాబా మెహర్ కరుణా
సాగరా నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతును శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీ మెహర్ పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా కరుణా సాగరా కరుణా సాగరా అవతార్ మెహర్